సో, మనము ప్రీవియస్ క్లాస్‌లో బూలియన్ థీరమ్స్ యూజ్ చేసి బూలియన్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా మినిమైజ్ చేయాలి అనేది మనము ప్రీవియస్ క్లాస్‌లో డిస్కస్ చేసాము. ఓకేనా? బై యూజింగ్ బూలియన్ థీరమ్స్. సో, మనం ఏ బూలియన్ థీరమ్స్ గురించి డిస్కస్ చేసాము? అండ్‌లా, ఆర్‌లా, నాట్‌లా. సో, ఈ 3 అనేవి ఏంటి? బేసిక్ లాస్. సో, ఇవి ఎక్స్‌ప్రెషన్ మినిమైజేషన్‌లో యూజ్ అవుతాయి. సో, ఇవి కాకుండా మనం ఇంకేం డిస్కస్ చేసాము? డి మోర్గాన్స్ థీరమ్ and distributive law. Okay, so De Morgan's theorem is nothing but by using De Morgan's theorem we can obtain the complement of a function. ఓకే, సో అంటే డి మోర్గాన్స్ థీరం యూజ్ చేసి మనకి ఏమొస్తుంది? సో మనం కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ De Morgan's theorem. Okay, so how can we obtain the complement of a function? By changing and sign to or sign to and sign, and we have to do complement for the each variable. అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎలా వస్తుంది? విత్ ఇన్ ద సింగిల్ స్టెప్ లో మనం రాయొచ్చు. అండ్ ఉన్న చోట ఆర్ పెట్టాలి, ఆర్ ఉన్న చోట అండ్ పెట్టాలి. అలానే ఇండివిజువల్ వేరియబుల్స్ ని మనము కాంప్లిమెంట్ చేయాలి. సో దెన్ యూ విల్ గెట్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, సో అది కూడా చూద్దాము ఈ క్లాస్ లో. అలానే మనము డిస్ట్రిబ్యూటివ్ లా గురించి డిస్కస్ చేసాము. డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటి? a ప్లస్ bc is equal to a plus b into a plus c. ఓకే, సో బై యూజింగ్ ట్రూత్ టేబుల్ మనం LHS is equal to RHS అని చెప్పి ప్రూవ్ చేసాము బై యూజింగ్ ట్రూత్ టేబుల్. ఓకే, సో ఇక్కడ చూడండి ఏం రాయొచ్చు? a plus bc is equal to we can write a plus b into a plus c. ఓకే, ఈ డిస్ట్రిబ్యూటివ్ లా ఎక్కడ అప్లై చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ దాని కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి ఉందనుకోండి, ఇక్కడ దాని కాంప్లిమెంట్ ఉండాలి అంటే బి బార్. సో కనుక ఉంటే మనం ఏం చేయొచ్చు? అక్కడ డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేయొచ్చు. ఓకే, సో కొన్ని ఫంక్షన్స్ చూద్దాము, ఎలా మనం సింప్లిఫికేషన్ చేస్తాము బై యూజింగ్ బూలియన్ థీరమ్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది కాకుండా ఇంకొకటి కన్సెన్సస్ థీరం ఉంటుంది. సో ఆ కన్సెన్సస్ థీరం అనేది కూడా చూద్దామమ్మా. కన్సెన్సస్ థీరం అంటాము. ఓకే, సో ఈ కన్సెన్సస్ థీరం ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు. సో ఆ ఫంక్షన్ ఏమి ఇచ్చారు? ఏబి ప్లస్ ఏ బార్ సి ప్లస్ బిసి is equal to. ఓకే, సో దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది కనుక మనకి రెడ్యూస్ అయితే దేనికి ఈక్వల్ అవుతుంది? వీ హ్యావ్ ద అవుట్పుట్ ఆర్ మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏబి ప్లస్ ఏ బార్ సి. ఏబి ప్లస్ ఏ బార్ సి. సో ఏబి ప్లస్ ఏ బార్ సి అవుతుంది. సో ఇది చూడండి, LHS is equal to RHS అని ఎలా ప్రూవ్ చేస్తాము అంటే బై యూజింగ్ కన్సెన్సస్ థీరం. మనకి ఇక్కడ ఒక వేరియబుల్ ఏ ఉంది, దాని కాంప్లిమెంట్ నెక్స్ట్ టర్మ్ లో ఉండాలి. అలానే రిమైనింగ్ వేరియబుల్స్ కనుక థర్డ్ ప్రొడక్ట్ టర్మ్ గా ఫామ్ అయితే, సో ఇక్కడ ఏ అనే వేరియబుల్ దాని యొక్క కాంప్లిమెంట్ నెక్స్ట్ టర్మ్ లో ఉంది, అండ్ రిమైనింగ్ వేరియబుల్స్ బీసీ ఏవైతే ఉన్నాయో అవి కనుక థర్డ్ ప్రొడక్ట్ టర్మ్ గా ఫామ్ అయితే, దిస్ ప్రొడక్ట్ టర్మ్ ఈస్ కాల్డ్ రెడెండెంట్ టర్మ్ అంటాం. సో రెడెండెంట్ టర్మ్ అంటే వీ కెన్ రిమూవ్ ఇట్ అండ్ ద మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏ బార్ సి అవుతుంది. ఏబి ప్లస్ ఏ బార్ సి. సో దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఎలా ప్రూవ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే మనం రెడెండెంట్ టర్మ్ అంటున్నామో దాన్ని మనం మిస్సింగ్ వేరియబుల్ తోటి మల్టిప్లై చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టూ టర్మ్స్ ఏంటి? ఏబి ప్లస్ ఏ బార్ సి. అండ్ థర్డ్ టర్మ్ ని కదా మనం రెడెండెంట్ టర్మ్ అంటుంది. సో థర్డ్ టర్మ్ ఏంటి? బిసి. దీంట్లో మిస్సింగ్ వేరియబుల్ ఏంటి? ఏ. అంటే ఫ్రమ్ ఆర్ లా వీ కెన్ సే ఏ ప్లస్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు 1. అంటే ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు 1 కాబట్టి బీసీని 1 తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి? బీసీ అనే కదా వచ్చేది టర్మ్.
కాబట్టి దీంతో మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే ఫైనల్ ఎక్స్‌ప్రెషన్ ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి. ఏబీ ప్లస్ అండ్ సెకండ్ టర్మ్ ఏంటి? ఏ బార్ సి ప్లస్ అండ్ ఏతో మల్టిప్లై చేస్తున్నాము. సో ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది ఇక్కడ? ఏబీసీ ప్లస్ ఏ బార్ బీసీ. ఏబీసీ ప్లస్ ఏ బార్ బీసీ. సో ఇక్కడ ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్ లో నుంచి కనుక మనము ఏబీ కామన్ తీస్తే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ థర్డ్ టర్మ్ లో కనుక ఏబీ కామన్ తీస్తే మనకి ఏముంటుంది? 1 ప్లస్ సి. 1 ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 1 కి ఈక్వల్ అవుతుంది. సో డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ఏబీ. ఇన్ సిమిలర్ వే సో సెకండ్ అండ్ ఫోర్త్ టర్మ్ లో నుంచి ఏం కామన్ తీయొచ్చు మనము? ఏ బార్ సి కామన్ తీయొచ్చు. ఏ బార్ సి కామన్ తీస్తే మనకి ఏముంటుంది? 1 ప్లస్ బి ఉంటుంది. సో ఫైనల్ గా మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి? 1 ప్లస్ బి అంటే 1 కదా. సో మనకి ఇక్కడ వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏబి ప్లస్ ఏ బార్ సి. ఏబి ప్లస్ ఏ బార్ సి. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ కన్సెన్సస్ థీరం. సో కన్సెన్సస్ థీరం ఎక్కడ అప్లై చేస్తాము అంటే, మనకు ఒక వేరియబుల్ దాని కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉండి రిమైనింగ్ వేరియబుల్స్ కనుక థర్డ్ ప్రొడక్ట్ టర్మ్ గా ఫామ్ అయితే, ఆ థర్డ్ ప్రొడక్ట్ టర్మ్ ఏమంటాం మనము? రిడండెంట్ టర్మ్ అంటాము. సో ఆ రిడండెంట్ టర్మ్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు అండ్ రిమైనింగ్ విల్ బి ద మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము బూలియన్ థీరమ్స్ యూజ్ చేసి ఎలా మినిమైజ్ చేయొచ్చు అనేది. సో ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఏంటి? ఎక్స్ వై బార్ ప్లస్ వై బార్ జెడ్ బార్ ప్లస్ ఎక్స్ బార్ జెడ్ బార్. ఎక్స్ బార్ జెడ్ బార్. సో దీన్ని మినిమైజ్ చేయాలి. ఓకే, ఎక్స్ వై బార్ ప్లస్ వై బార్ జెడ్ బార్ ప్లస్ ఎక్స్ బార్ వై బార్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఏదన్నా కామన్ తీసి మినిమైజ్ చేయడానికి వస్తుందో లేదో చూడండి. ఇప్పుడు నేను వై బార్ కామన్ తీసాను. వై బార్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ జెడ్ బార్, రిడక్షన్ ఏమన్నా జరుగుతుందా? లేదు. అండ్ ఇక్కడ అలానే జెడ్ బార్ కామన్ తీసాము. జెడ్ బార్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంది? ఎక్స్ బార్ ప్లస్ వై బార్ ఉంది. ఇక్కడ ఏమన్నా రిడక్షన్ ఏమన్నా జరుగుతుందా? జరగట్లేదు. కాబట్టి ఇక్కడ మనం అండ్ లా కానీ ఆర్ లా కానీ లేదంటే డిస్ట్రిబ్యూటివ్ లా కానీ అప్లై చేయడానికి లేదు. ఓకే, సో ఇక్కడ ఏమన్నా కన్సెన్సస్ థీరం అప్లై చేయగలమో లేదో చూద్దాము. కన్సెన్సస్ థీరం అంటే ఏంటి? ఒక వేరియబుల్ దాని కాంప్లిమెంట్ నెక్స్ట్ టర్మ్ లో ఉండాలి అండ్ రిమైనింగ్ వేరియబుల్స్ థర్డ్ ప్రొడక్ట్ టర్మ్ గా ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి నాకు ఎక్స్ కనిపిస్తుంది, దీని యొక్క కాంప్లిమెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అండ్ రిమైనింగ్ ఏమున్నాయి? వై బార్ జెడ్ బార్ ఉన్నాయి. సో వై బార్ జెడ్ బార్ మనకి థర్డ్ ప్రొడక్ట్ టర్మ్ గా ఫామ్ అయినాయి కదా. అంటే దీన్ని ఏమంటున్నాం మనము? రిడండెంట్ టర్మ్ అంటున్నాము. ఏమంటున్నాం దీన్ని మనము? రిడండెంట్ టర్మ్ అంటున్నాము. సో వీ కెన్ రిమూవ్ ఇట్. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఎక్స్ వై బార్ ప్లస్ ఎక్స్ బార్ జెడ్ బార్ కి ఈక్వల్ అవుతుంది. సో final expression will be is equal to minimized expression x y bar plus x bar z bar by using consensus theorem. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఏదైతే రెడండెంట్ టర్మ్ అంటున్నామో దాన్ని మనము మిస్సింగ్ వేరియబుల్ తో మల్టిప్లై చేయాలి. వాట్ ఈస్ ద మిస్సింగ్ వేరియబుల్ హియర్? ఎక్స్. అంటే వీ కెన్ మల్టిప్లై వై బార్ జెడ్ బార్ విత్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్, అంటే 1 తో మల్టిప్లై చేస్తున్నాము. సో 1 తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చే టర్మ్స్ ఏంటి? ఫస్ట్ టర్మ్ ఎక్స్ వై బార్ అలానే ఉంటుంది అండ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఎక్స్ వై బార్ z bar and next term x bar y bar z bar and next term x bar z bar x bar z bar. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయొచ్చు? ఫస్ట్ 2 టర్మ్స్ లో ఎక్స్ వై బార్ కామన్ తీయొచ్చు. ఎక్స్ వై బార్ కామన్ తీస్తే 1 ప్లస్ జెడ్ బార్ ఉంటుంది. 1 ప్లస్ ఎనీథింగ్ a value is equal to 1. So you will get xy bar. And similarly, ఇక్కడ ఏం కామన్ తీయొచ్చు? x bar z bar కామన్ తీయొచ్చు. x bar z bar కామన్ తీస్తే 1 ప్లస్ y bar ఉంటుంది. కాబట్టి మనకి ఫైనల్ గా వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి? xy bar ప్లస్ x bar z bar. This is the minimized expression. సో కన్సెన్సస్ థీరం జనరల్ గా ఎక్కడ అప్లై చేస్తాం? మనకి అండ్ లా, ఆర్ లా, నాట్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా ఇవేమి అప్లై చేయడానికి లేనప్పుడు కన్సెన్సస్ థీరం అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుందా లేదా అనేది చెక్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. సో ఎక్స్ బార్ వై బార్
plus z whole bar plus z plus xy plus wz. అంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, మినిమైజ్ దిస్ బూలియన్ ఎక్స్ప్రెషన్ టు మినిమం నెంబర్ ఆఫ్ లిటరల్స్, అంటే 3 లిటరల్స్ కి రెడ్యూస్ చేయమంటున్నారు. అంటే మనకి వచ్చే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ లో 3 ఉండాలన్నమాట. ఓకే, లిటరల్స్ అనేవి, నాట్ వేరియబుల్స్, లిటరల్స్ అనేవి 3 లిటరల్స్ ఉండాలి. అవి నార్మల్ ఫామ్ లో అయినా ఉండొచ్చు, కాంప్లిమెంటెడ్ ఫామ్ లో అయినా ఉండొచ్చు. ఓకే, సో ఎక్స్ బార్ వై బార్ ప్లస్ జెడ్ హోల్ బార్ ప్లస్ జెడ్ ప్లస్ xy ప్లస్ wz. ఓకే, సో దీన్ని మినిమైజ్ చేయాలి బై యూజింగ్ బూలియన్ థీరమ్స్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, హోల్ బార్ ఉంది ఈ టర్మ్ కి. ఏముంది? హోల్ బార్. ఇప్పుడు ఇది హోల్ బార్ అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకేనా, ఇంతవరకు మనం కాంప్లిమెంట్ అప్లై చేయాలి. కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి? ఎండ్ ఉంటే ఆర్ పెట్టాలి, ఆర్ ఉంటే ఎండ్ పెట్టాలి అంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఎక్స్ బార్ వై బార్ కి మధ్యలో ఏముంది? ఎండ్ ఉంది కాబట్టి ఏం పెట్టాను ఇక్కడ? నేను ఆర్ ఆపరేషన్ పెట్టాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఇండివిజువల్ వేరియబుల్స్ ని కాంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఎక్స్ బార్ ని మళ్ళీ కాంప్లిమెంట్ చేస్తే ఎక్స్ వస్తుంది, వై బార్ ని మళ్ళీ కాంప్లిమెంట్ చేస్తే వై వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఎక్స్ ప్లస్ వై వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి డాట్ పెట్టాము. నెక్స్ట్ ఏం వేరియబుల్ ఉంది? జెడ్ ఉంది. జెడ్ ని కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది? జెడ్ బార్ అవుతుంది. ఓకే, సో హౌ కెన్ వి అబ్టైన్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్? By changing and sign to r sign to and sign, and then again complement the individual variables. ఇండివిజువల్ వేరియబుల్స్ ని కాంప్లిమెంట్ చేయాలి. సో అలానే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ జెడ్ WZ ఉంది, జెడ్ కామన్ తీద్దాము. 1 ప్లస్ W ఉంటుంది. 1 ప్లస్ W అంటే 1. సో ఫైనల్ గా మనకు ఉండేది అక్కడ జెడ్. అండ్ నెక్స్ట్ టర్మ్ ఏంటి? XY. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మల్టిప్లై చేయండి. xz బార్ yz బార్ ప్లస్ z ప్లస్ xy. ఓకే, సో ఇక్కడ మనకి ఏమన్నా కామన్ తీసి మినిమైజ్ చేయడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా? చూడండి. సో ఇప్పుడు నేను y కామన్ తీసే పాసిబిలిటీ లేదు. x కామన్ తీసామనుకోండి, x కామన్ తీస్తే z బార్ ప్లస్ y ఉంటుంది, మినిమైజ్ అవ్వదు. సో ఇక్కడ మనం ఏం అప్లై చేయొచ్చు అంటే డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేయొచ్చు. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటి? ఇక్కడ సింగిల్ వేరియబుల్ ఉంది. ఓకే, దీని యొక్క కాంప్లిమెంట్ కనుక నెక్స్ట్ టర్మ్ లో ఉండాలి. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కాబట్టి మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇది కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇది ఏ ప్లస్ బిసి ఫామ్ లో ఉంది. ఏ ప్లస్ బిసి అంటే యూ కెన్ రైట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. అవునా? సో రిమైనింగ్ టర్మ్స్ అలానే ఉంచండి. రిమైనింగ్ టర్మ్స్ ఏంటి? xz బార్ xy. సో డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేయండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి కదా. సో యూ కెన్ రైట్ z ప్లస్ z బార్ ఇంటూ z ప్లస్ వై. z ప్లస్ z బార్ ఇంటూ z ప్లస్ వై. వాట్ ఈస్ z ప్లస్ z బార్? z ప్లస్ z బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో రిమైనింగ్ ఏముంటుంది? మళ్ళీ xz బార్ ఉంటుంది ప్లస్ xy ప్లస్ ఇక్కడ ఏముంటుంది? మళ్ళా z ప్లస్ y ఉంటుంది, z ప్లస్ y. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిట్లో నుంచి y కామన్ తీస్తున్నాము. y కామన్ తీస్తే ఏముంటుంది? 1 ప్లస్ x. 1 ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? 1 కి ఈక్వల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ లో నుంచి మళ్ళీ నేను డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేస్తున్నాను. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏ ప్లస్ బిసి కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి అని రాయొచ్చు కదా. సో యూ కెన్ రైట్ z ప్లస్ z బార్ ఇంటూ z ప్లస్ x. సో అగైన్ z ప్లస్ z బార్ అనేది ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఫైనల్లీ యూ హ్యావ్ y ప్లస్ z ప్లస్ x. అంటే ఫైనల్లో మనకి ఎన్ని వచ్చినాయి? ఇక్కడ 3 లిటరల్స్ అనేవి వచ్చినాయి. ఓకే, సో ఇలా మనము బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే మనం ఏం చేస్తాం? దాన్ని మినిమైజ్ చేస్తాము. ఓకే, బై యూజింగ్ బూలియన్ థీరమ్స్. సో ఇప్పటి వరకు మనకి మెయిన్ థీరమ్స్ ఏంటి? ఎండ్ లాస్, ఆర్ లాస్, నాట్ లాస్, అలానే డిమోర్గాన్స్ థీరం. డిమోర్గాన్స్ థీరం ఈజ్ నథింగ్ బట్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అని అర్థం.
అలానే ఇంకొకటి ఏంటి డిస్ట్రిబ్యూటివ్ లా ఇక్కడ అప్లై చేసాం కదా a ప్లస్ బిసి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటూ a ప్లస్ సి. అండ్ ఇవి కాకుండా డిస్ట్రిబ్యూటివ్ లా కూడా కాకుండా ఇంకొకటి ఏంటి కన్సెన్సస్ థీరం. ఈ థీరమ్స్ ఎక్కడైతే మనము అప్లికబుల్ కాదో అక్కడ కన్సెన్సస్ థీరం అనేది అప్లికబుల్ లా కాదా అనేది మనం చెక్ చేస్తాము. ఓకే, సో ఇంకో ప్రాబ్లం చూద్దాము మినిమైజేషన్ మీద. సో simplify the given Boolean expression a bar b into d bar plus c bar d, d bar plus c bar d plus b into a plus a bar cd, a plus a bar cd. సో ఈ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేయమన్నారు టు 1 లిటరల్, అంటే ఒకటే ఒక లిటరల్ ఉండాలన్నమాట అవుట్పుట్ లో. ఓకే, సో దీన్ని ఎలా మనం సింప్లిఫై చేస్తాము. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేస్తాను, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేస్తాము. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే మీరు మల్టిప్లై చేసుకోవచ్చు, మల్టిప్లై చేసి కామన్ తీయొచ్చు ఒక మెథడ్, ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ యూ కెన్ అప్లై ద డిస్ట్రిబ్యూటివ్ లా. సో డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటి, ఏ ప్లస్ బిసి ఫామ్ లో ఉండాలి కదా. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. సో ఏ ప్లస్ బిసి అంటే మనం ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి, ఓన్లీ విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో ఉన్న దానికి. సో కాబట్టి ఇక్కడ డి బార్ ప్లస్ సి బార్ ఇంటూ డి బార్ ప్లస్ డి, డి బార్ ప్లస్ సి బార్ ఇంటూ డి బార్ ప్లస్ డి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేస్తున్నాము. సో డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏ దాని యొక్క కాంప్లిమెంట్ ఉంది కాబట్టి దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, ఈ సిడి 2 టర్మ్స్ ని సి అనుకోండి. సో అగైన్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి, కాబట్టి ఏం రాస్తాం మనము, ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ సిడి అని రాస్తాం. ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ సిడి. ఓకే, సో డి ప్లస్ డి బార్ ఏమో 1 అవుతుంది, ఏ ప్లస్ ఏ బార్ ఏమో 1 అవుతుంది. ఓకే, సో ఫైనల్లీ వాట్ వీ హ్యావ్ హియర్, ఏ బార్ బి డి బార్, ఏ బార్ బి సి బార్, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, బిఏ అంటే ఏబి అని రాద్దాము. ఏబి ఆర్డర్లో రాసిన వేరియబుల్స్, అండ్ ఫైనల్లీ బిసిడి, బిసిడి. ఓకే, సో ఇప్పుడు ఎక్కడైనా కామన్ తీసి మినిమైజ్ చేయటం అనేది కుదురుతుందేమో చూడండి. ఇక్కడేమో బిసిడి ఉంది, ఇక్కడ ఏ బార్ బి సి బార్ ఉంది, అండ్ ఇక్కడ ఏ బార్ బి డి బార్ ఉంది. సో ఏం కామన్ తీయొచ్చు మనము ఈ మూడిట్లో, ఈ 4గిట్లో మనం ఏం కామన్ తీయొచ్చు, బి కామన్ తీయొచ్చు. 4గిట్లో బి కామన్ తీయండి. బి కామన్ తీస్తే సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఇక్కడ బి కామన్ తీసాము, ఏముంటుంది, ఏ బార్ సి బార్ ప్లస్ ఏ బార్ డి బార్ ప్లస్ బి కామన్ తీసాం కాబట్టి లాస్ట్ టర్మ్ లో ఏముంది, సిడి. ఓకే, అగైన్ హియర్ ఐఎమ్ అప్లయింగ్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏం రాస్తాము, ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ సి బార్. ఏ ప్లస్ ఏ బార్ 1 అవుతుంది కాబట్టి ఫైనల్లీ వీ హ్యావ్ హియర్ ఏ ప్లస్ సి బార్. ఓకే, అండ్ రిమైనింగ్ వేరియబుల్స్ అలానే రాయండి. ఏంటి, ఏ బార్ డి బార్ ప్లస్ సిడి, ఏ బార్ డి బార్ ప్లస్ సిడి. సో ఇక్కడ మనకి బి ఇంటూ అనే ఉంటుంది, అదేం చేంజ్ అవ్వదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ కి నేను డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేస్తున్నాను, సెకండ్ టర్మ్ కి ఫోర్త్ టర్మ్ కి డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేస్తున్నాము. సో ఏమవుతుంది, డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేస్తే అగైన్ మళ్ళీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి కదా, ఏ ప్లస్ ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ డి బార్. ఏ ప్లస్ ఏ బార్ 1 అయింది కాబట్టి సో ఇక్కడ మనకు ఉండేది ఏంటి, ఏ ప్లస్ డి బార్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఫోర్త్ టర్మ్ కి కూడా డిస్ట్రిబ్యూటివ్ లో అప్లై చేయండి. సి బార్ ప్లస్ సి ఇంటూ సి బార్ ప్లస్ డి. సి బార్ ప్లస్ సి 1 అయింది కాబట్టి మనకి ఇక్కడ ఏముంటుంది, ఫైనల్ గా సి బార్ ప్లస్ డి ఉంటుంది.
ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డి ప్లస్ డి బార్ ఏంటి 1. 1 ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఫైనల్లీ యూ విల్ గెట్ బి డాట్ 1. ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటి బి డాట్ 1. సో బి డాట్ 1 అంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది బి. అంటే ఫైనల్ గా మనకు వచ్చింది ఏంటి ఒకటే లిటరల్. ఓకే. సో ఇలా మనము సింప్లిఫికేషన్ అనేది చేస్తాం అన్నమాట బూలియన్ థీరమ్స్ యూజ్ చేసి. సో ఈ బూలియన్ థీరమ్స్ లో మనకి ఆర్ లా అండ్ లా, ఇక్కడ బి డాట్ 1 అంటే బి అండ్ లా అన్నమాట. సో అలానే ఆర్ లా 1 ప్లస్ ఎనీథింగ్ ఉన్న ఆ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 1 కి ఈక్వల్ అవుతుంది. డి బార్ ప్లస్ డి అనేది కూడా ఆర్ లా. ఓకే. సో డిస్ట్రిబ్యూటివ్ లా ఆర్ లా అండ్ లా ఇవి యూజ్ చేస్తాము. ఎక్కడైనా హోల్ బార్ ఉన్నప్పుడు కాంప్లిమెంట్ ఉన్నప్పుడు అక్కడ డిమోర్గాన్స్ థీరం యూజ్ చేస్తాము. ఓకే. సో ఇవి థీరమ్స్ ఏవి అప్లికబుల్ కాకపోతే కన్సెన్సస్ థీరం అనేది అప్లికబుల్ కాదా అనేది చెక్ చేస్తాం. ఓకే. సో ఇది మినిమైజేషన్. ఓకేనా. ఈ థీరమ్స్ అప్లై చేసి మనము మినిమైజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఒక 2-3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. సో ఫైండ్ ద కాంప్లిమెంట్ ఫర్ ద ఫంక్షన్ గివెన్ బిలో ఏబిసి హోల్ బార్ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్. ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చారు, దానికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలి మనము అండ్ ఉన్న చోట ఆర్ పెట్టాలి, ఆర్ ఉన్న చోట అండ్ పెట్టాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ అండ్ ఉంది, 3 వేరియబుల్స్ కి మధ్యలో అండ్ ఉంది కాబట్టి మనం ఏం పెట్టాము ఆర్ ఆపరేషన్ పెట్టాము. తర్వాత ఇండివిజువల్ వేరియబుల్స్ ని కాంప్లిమెంట్ చేయాలి కదా, జస్ట్ అక్కడ ఏబిసి అని ఉన్నాయి, వాటిని కాంప్లిమెంట్ చేస్తే యూ విల్ గెట్ ఏ బార్ బి బార్ సి బార్. ఇక్కడ ఎక్కడైతే ఎండ్ ఉందో అక్కడ మనం ఆర్ పెట్టాం. అండ్ హియర్ ఆల్సో ఎండ్ ఆపరేషన్, సో యూ హ్యావ్ టు పుట్ ఆర్. ఓకే. సో ఇక్కడ వరకు ఒక టర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్ ఉంది కదా, ప్లస్ ఉందంటే ఆర్ ఉంది అంటే అక్కడ ఏం పెట్టాలి మనము అండ్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ ఇండివిజువల్ వేరియబుల్స్ ని కాంప్లిమెంట్ చేయాలి. ఏ బిసి అని ఉన్నాయి కాబట్టి వాటిని కాంప్లిమెంట్ చేస్తే యూ విల్ గెట్ ఏ బార్ డాట్ బి బార్ డాట్ సి బార్. ఓకే. సో దిస్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్. అంటే దీనికి ఈ ఫంక్షన్ ఇచ్చారు, దీనికి హోల్ బార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంతే కదా ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ కి. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. అబ్టైన్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ ఏ బి బార్ సి ప్లస్ ఏ బార్ బిసి ప్లస్ ఏబిసి. సో ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చారు, దానికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంట్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి హోల్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంప్లిమెంట్ అంటే ఏమొస్తుంది ఎండ్ ఉన్న చోట ఆర్ పెట్టాలి, ఆర్ ఉన్న చోట ఎండ్ పెట్టాలి. ఓకే. సో ఇక్కడ దీన్ని ఎలా రాస్తాం మనము ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, సారీ సి. ఓకే. అండ్ ఉన్న చోట ఆర్ పెట్టాము. నెక్స్ట్ ఇండివిజువల్ వేరియబుల్స్ ని కాంప్లిమెంట్ చేయాలి. బి బార్ హోల్ బార్ అంటే డబుల్ హోల్ బార్ అంటే ఈ హోల్ బార్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏముంటుంది సి బార్ ఉంటుంది. ఆర్ ఉంది కాబట్టి మళ్ళీ అండ్ పెట్టండి. ఇక్కడ ఏ బార్ హోల్ బార్ అంటే ఏ ఉంటుంది ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. అండ్ నెక్స్ట్ ఆర్ ఉంది కాబట్టి అండ్ పెట్టండి. ఇండివిజువల్ వేరియబుల్స్ ని కాంప్లిమెంట్ చేయండి. యూ విల్ గెట్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. సో దిస్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో ఏ ప్రాబ్లం ఇచ్చినా కాంప్లిమెంట్ రాయండి అంటే ఇలా రాస్తాము. లేదు అంటే యూ కెన్ అప్లై డిమోర్గాన్స్ థీరం. డిమోర్గాన్స్ థీరంలో 2 థీరమ్స్ చెప్పుకున్నాం. ఏంటి ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్ అనుకోండి, ఏం రాస్తాము ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్ అంటే ఏ బార్ డాట్ బి బార్ డాట్ సి బార్ అని రాస్తాం. ఈ మొత్తాన్ని ఏ అనుకోండి, ఈ మొత్తాన్ని బి అనుకోండి, మొత్తాన్ని సి అనుకోండి. ఓకే. సో ఇది కొంచెం ఏంటి అంటే ఎలాబరేటెడ్ గా వస్తుంది మనకి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్ అంటే ఏ బార్ డాట్ బి బార్ డాట్ సి బార్. ఏ బార్ డాట్ అంటే ఏం రాయాలి ఇక్కడ ఏ బి బార్ సి అంటే ఇది ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏం రాస్తాము బి అంటే ఏమనుకున్నాము ఏ బార్ బిసి అనుకున్నాం కదా.
సో ఏ బార్ బీసీ డాట్ సి బార్ అంటే ఏం రాస్తాము ఏబిసి హోల్ బార్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్ అంటే ఏమవుతుంది ఏ బార్ డాట్ బి బార్ డాట్ సి బార్. మళ్ళీ ఇక్కడ బార్లు ఉన్నాయి ఇండివిజువల్ టర్మ్స్ కి కాబట్టి మళ్ళీ ఇక్కడ కాంప్లిమెంట్ అప్లై చేయాలి. సో మీరు కనుక ఇండివిజువల్ గా ఉన్న వాటి కాంప్లిమెంట్ అప్లై చేస్తే ఇదే కదా వచ్చేది. ఫస్ట్ టర్మ్ చూడండి ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ యూ విల్ గెట్. నెక్స్ట్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఓకే ఫైనల్ గా మనకు వచ్చేది ఇదే. సో కాకపోతే డైరెక్ట్ స్టెప్ లో కూడా మనం రాయొచ్చు కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే. సో జస్ట్ అండ్ ఉన్న చోట ఆర్ పెట్టండి, ఆర్ ఉన్న చోట అండ్ పెట్టండి. ఓకే ఇండివిజువల్ వేరియబుల్స్ ని కాంప్లిమెంట్ చేయండి. సో యూ విల్ గెట్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే సో అలానే బులియన్ థీరమ్స్ కంప్లీట్ అయినాయి. సో వీటిల్లో మనము కాంప్లిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూసాము. అలానే డ్యూయాలిటీ ప్రిన్సిపల్. సో డ్యూయాలిటీ ప్రిన్సిపల్ కూడా చెప్పాము. సో డ్యూయాలిటీకి కాంప్లిమెంట్ కి డిఫరెన్స్ ఏంటి? డ్యూయాలిటీ అంటే జస్ట్ సైన్ చేంజ్ చేస్తాము, వేరియబుల్స్ ని కాంప్లిమెంట్ చేయము. అండ్ ఉన్న చోట ఆర్ పెడతాము, ఆర్ ఉన్న చోట అండ్ పెడతాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ 0 యూ హ్యావ్ టు రీప్లేస్ విత్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ డాట్ 0 అంటే మనం చెప్పుకున్నాం కదా అండ్ లా చెప్పుకున్నాం కదా ఏ డాట్ 0 ఏమవుతుంది 0 అవుతుంది. దీనికి మనం డ్యూయాలిటీ అప్లై చేస్తే ఏ అలానే ఉంటుంది. డాట్ ఉన్న దగ్గర ఏం పెట్టాలి ఆర్ పెట్టాలి, 0 ఉన్న దగ్గర ఏం పెట్టాలి 1 పెట్టాలి. అంటే ఇక్కడ చూడండి ఇది ఏం చేస్తుంది ఒక లాజిక్ సిస్టమ్ ని ఇంకొక లాజిక్ సిస్టమ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే బట్ ఈ రెండు మనకి అండ్ లాలో ఏ డాట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0నే కదా. ఫ్రమ్ ఆర్ లా AR1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ రెండు కూడా ఏమవుతాయి LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో డ్యూయాలిటీ మీన్స్ ఇట్ కన్వర్టింగ్ ద one system into one logic system into another logic system. That is nothing but a duality principle. Okay so alane ikkada a plus a is equal to a అని రాద్దాం. సో దీనికి డ్యూయాలిటీ అప్లై చేస్తే జస్ట్ ఆర్ ఉన్న దగ్గర ఏం పెట్టాలి మనము అండ్ ఇక్కడ ఏమన్నా 0లు 1లు కానీ ఏమన్నా ఉన్నాయా లేవు కాబట్టి ఇలా డైరెక్ట్ గా రాస్తాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ డాట్ 0 అని ఇచ్చారు. దీనికి డ్యూయాలిటీ అప్లై చేస్తే ఏమవుతుంది 0 డాట్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. 0 డాట్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఓకే సో 1 ప్లస్ ఎనీథింగ్ ఉన్న ఈ వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. అండ్ 0 ఇంటూ ఉంది కాబట్టి యూ విల్ గెట్ హియర్ 0. మనకి ఇక్కడ ఏమొస్తుంది 0 అనేది వస్తుంది అనమాట. ఓకే సో ఇది డ్యూయాలిటీ ప్రిన్సిపల్.